లక్ష దాటుతుందేమో బంగారం ధర కొనాలంటే ఇంకా మన వల్ల కాదేమో, తులం కొనే చోట అరతులం కొనుక్కొని సరిపెట్టుకోవాలేమో అనుకునే పరిస్థితి నుంచి గోల్డ్ ప్రైసెస్ అమాంతం క్రాష్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఈ క్రాష్ అవ్వడం ఎంతవరకు వెళ్తుందంటే దగ్గర 40% తగ్గిపోతాయా గోల్డ్ రేట్లు రాబోతున్న కాలంలో అన్న ఒక మాట వినిపిస్తోంది. ఇదే గనక నిజమైతే 10 గ్రాముల బంగారాన్ని ₹1,00,000 పెట్టి కొనాల్సి వస్తే మేబీ 50,000కే గనక కొనే స్థితిలో చూస్తే గిల్లుకొని చూడాలేమో, అమ్మో ఇది నిజమేనా అని. అసలు గోల్డ్ రేట్ ఇంత వోలటైల్గా ఉండడానికి రీజన్స్ ఏంటి, ప్రస్తుతం గోల్డ్ మార్కెట్స్ ఇంత క్రాష్ అవ్వడానికి వెనకాల ఉన్నటువంటి ఇంటర్నేషనల్ పాలసీస్ రోల్ ఏంటి, వీటి గురించి మనతో మాట్లాడడానికి వీ హ్యావ్ పర్సనల్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవి రెడ్డి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాం. హలో మేడం, నమస్తే. హలో అండి, ఎలా ఉన్నారు? వెరీ గుడ్. ప్రస్తుతానికి ఏంటి గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయమంటారా వద్దా? ఫస్ట్ మీరు ఫైనాన్షియల్ అడ్వైజర్ కాబట్టి అక్కడి నుంచి రావాలి. రైట్ అండి. మేము ఎప్పుడు గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయమనే చెప్తామండి. ఎందుకంటే ఎవ్రీ మంత్ మనం ఎలా అయితే డిఫరెంట్ సేవింగ్స్ లో ప్రతి మంత్ ఒక్కొక్క ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు. లైక్ కొంతమంది ఎస్ఐపిస్ పెడతారు, కొంతమంది చిట్స్ వేస్తూ ఉంటారు. ఎవ్రీ మంత్ మనకు వచ్చిన అమౌంట్ లో మనం సేవింగ్స్ అనేవి చేస్తూ ఉంటాము. సో గోల్డ్ లో మేము ఎప్పుడు కూడా కొంత పర్సంటేజ్ మన సేవింగ్స్ అందులో కూడా వెళ్ళాలి అని అంటుంటామండి. సో దీనికి మనం మేజర్గా మేము అసెట్ ఎలొకేషన్ అంటాం. అంటే మనకున్న మనీని ఒకే అసెట్ క్లాస్లో పెట్టకూడదు. ఎగ్జాంపుల్, ఇప్పుడు లెట్సే ఇప్పుడు మనకి రియల్ ఎస్టేట్ ఉందనుకోండి, మీరు మొత్తం అమౌంట్ అంతా అందులోనే పెట్టారు. ఇప్పుడు క్రాష్ అయ్యింది, రియల్ ఎస్టేట్లో బయర్స్ ఎవరు లేరు. సో సడన్గా లిక్విడేట్ కావాలి అంటే ఎలా? మనకు ఎమర్జెన్సీగా ఒక 10 lakhs కావాలి, 20 lakhs కావాలి. అక్కడ మీకు కనిపిస్తుంది యు ఆర్ వెరీ రిచ్, మీ దగ్గర చాలా ఫ్లాట్స్ ఉండొచ్చు, ప్లాట్స్ ఉండొచ్చు, బట్ టైంకి అవైలబుల్గా ఉంటుందా? దట్ ఈస్ వెరీ లిక్విడ్ రియల్ ఎస్టేట్ అనేది. అలానే మనం ఏం చేయాలి, నెక్స్ట్ ఇంకొక దాంట్లో పెడతాం ఏంటి, బ్యాంక్ ఎఫ్డీస్, ఇవన్నీ కొంతమంది ఎఫ్డీస్లో పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. బట్ అందులో రిటర్న్స్ చూసుకుంటే 6% వస్తుంది. సో ఇంత తక్కువ రిటర్న్స్తోని మనం వెల్త్ క్రియేట్ చేయగలమా, అక్కడ కొంత డౌట్ వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఈ రెండు వర్కౌట్ కాదులే అని చెప్పి కొంతమంది ఇప్పుడంతా మ్యూచువల్ ఫండ్స్ తర్వాత ఈ స్టాక్ మార్కెట్లోకి వచ్చారు. ఇక్కడ లిక్విడిటీ ఉంటుంది, రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి. ఆ లాస్ట్ 3 years చూసి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు చూస్తే మార్కెట్స్ అన్ని ఒక్కసారిగా మనకి తగ్గిపోయాయి. మార్కెట్స్ క్రాష్ అవ్వడం, గోల్డ్ రేటు పడిపోవడం రెండు ప్యారలల్ గా వెళ్తూ ఉంటాయండి. ఎందుకంటే ఎప్పుడైతే మార్కెట్స్, ఈక్విటీ మార్కెట్స్ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అవుతుందో అందరూ ఏం చేస్తారంటే ఒక సేఫ్టీ హెవెన్ని వెతుక్కుంటారు. ఇవన్నీ కూడా స్టెబిలైజ్ అయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మనీ అనేది గోల్డ్ నుంచి మళ్ళీ ఈక్విటీలోకి వస్తుంది. బట్ అంతవరకు ఏంటి, ఇప్పుడు ట్రంప్ ఏదైతే ఇంపాక్ట్ ఉందో మనకి, ఏవైతే ఇక్కడ ఈ టారిఫ్స్ ఉన్నాయో ఇదంతా సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది కదండి. ఎందుకంటే ఆయన టారిఫ్స్ వేశారు, ఒక 185 కంట్రీస్ మీద రకరకాల పర్సంటేజ్తో వేశారు. ఇప్పుడు అన్ని కంట్రీస్ కూడా నెగోషియేషన్ స్టార్ట్ చేశాయి, కొంచెం తగ్గించండి, మేము మీ మీద తగ్గిస్తాము. అలానే ఇండియా కూడా స్టార్ట్ చేసింది. ఇండియా మీద టారిఫ్ రఫ్ గా ఎంత వేశారు మేడం? ఇప్పుడు పెరిగిన టారిఫ్ 26% వేశారు. ఇది వరకు ఎంత ఉండేది? ఇంది వరకు అంతేమీ లేదండి, ఒక 7%, 10%. ఇక్కడ 26% ఎక్కువ ఉండేది. అంటే మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయిన గూడ్స్ అమెరికాలో వెళ్ళి అమ్ముకోవాలి అని అంటే ట్యాక్స్ కట్టాలి, టారిఫ్స్ కట్టాలి, ఈ టారిఫ్ పే చేయాలి. 26% టారిఫ్స్ పే చేయాలి. ఆ టారిఫ్ అమౌంట్ అక్కడ గవర్నమెంట్ కి వెళ్తుంది, మనకు వెళ్తుంది. సో ఇప్పుడు మీరు మనకి కాదు, అక్కడ గవర్నమెంట్ కి మనం పే చేయాలి. అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఆ 20 రూపీస్ వాళ్ళ మీద వేయడానికి ట్రై చేస్తారు. కరెక్ట్ కదా. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, మాకు ఇంత అయితే వర్కౌట్ అవ్వదు, మేము తీసుకోము, మీరు ఇంకో మార్కెట్ చూసుకోండి అంటారు. సో మనకి ఎలాగైనా ఇప్పుడు ఆ 20% మీరు భరించాలి అంటే మీకు కష్టం. సరే అక్కడ వాళ్ళు తీసుకోను అంటే ఏం చేస్తారు, మీరు ఇంకొక మార్కెట్ ని వెతుక్కోవాలి. రైట్. సో ఇదంతా జరగడానికి అయితే చాలా టైం పడుతుందండి. ఈ పెరిగిన టారిఫ్స్ పోనీ ట్రంప్ పెంచిన టారిఫ్స్ గోల్డ్ రేట్ పతనానికి లింక్ ఏంటి? సో ఇది ఒక్కసారిగా ఏమైందంటే, నాట్ ఓన్లీ దీన్ని ఏమంటారంటే, మేము సిస్టమాటిక్గా అన్ని అసెట్ క్లాసెస్ క్రాష్ అయ్యాయండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్, ఇప్పుడు మీరు చూసారనుకుంటే ఓన్లీ ఈక్విటీ మార్కెట్సే కాదు కదా, గోల్డ్ మీకు క్రిప్టో కరెన్సీ కూడా క్రాష్ అయిందండి 25%. అలానే మనకి తర్వాత ఇప్పుడు మనం అనుకుంటున్న గోల్డ్ క్రాష్ అయింది, మార్కెట్స్ క్రాష్ అయ్యాయి. అంటే ఒక్క అసెట్ క్లాస్ కాదు కదండి, అన్ని అసెట్ క్లాసెస్. అంటే ఏంటి మేడం, ఎందుకు టారిఫ్ పెంచినంత మాత్రాన ఈ అసెట్స్ అన్ని ఎందుకు క్లాష్ అవ్వాలి? లింక్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అందరూ డిస్టర్బ్ అయ్యారు, ఎకానమీస్ డిస్టర్బ్ అయ్యాయి. ఒక సప్లై చైన్, ఒక సిస్టమ్ నడుస్తోందండి. ఇప్పుడు ఈ సిస్టమ్ అంతా డిస్టర్బ్ అయింది. ఇప్పుడు నేను ఒక ఎక్స్పోర్టర్ని, నేను అక్కడ పంపిస్తున్నాను, నాకు మార్కెట్ ఉంది, అక్కడ నాకు మార్జిన్ వస్తుంది. ఇప్పుడు నాకు ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు నా మెటీరియల్ అంతా
నా ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను ఇప్పుడు ఎక్కడ సెల్ చేసుకోవాలి, లేకపోతే నేను ఎక్కడ దాన్ని ఆ మార్కెట్ని వేరే దాన్ని వెతుక్కోవాలా, లేకపోతే వాళ్ళు నో అంటున్నారు ఇప్పుడు ఈ ఉన్న ఏదైతే ఈ పర్టికులర్ నా ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నేను ఎక్కడ సెల్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే టాటా మోటార్స్ వాళ్ళు వాళ్ళ ఎక్స్పోర్ట్స్ని ఆపేశారు జస్ట్ బికాస్ ఆఫ్ టారిఫ్స్. ఇప్పుడు ఆ పాజ్ చేసుకున్నారు కదా, ఈ పాజ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఎంత నష్టం వస్తుంది. ఈ ఎక్స్పోర్ట్స్ అన్నీ ఈ ఆగస్ట్లో ఏవైతే కార్స్ యూఎస్కి వెళ్ళాలో ఈ ఎక్స్పోర్ట్ చేసేవలసిన కార్స్ అన్నీ కూడా ఆగిపోయాయి. మరి వాళ్ళకి ఎంత డిస్టర్బ్ అవుతుంది, బిజినెస్ ఎంత డిస్టర్బ్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, మనకి ఎకానమీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక 0.3% నుంచి 0.5% వరకు జీడిపిస్ తగ్గుతాయి అంటున్నారు. ఎకానమీస్ తగ్గుతున్నాయి, యాక్టివిటీస్ తగ్గుతున్నాయి. సో దీనివల్ల స్టాక్ మార్కెట్స్ క్రాష్ అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటారు. అంటే ఒకరి మీద ఒకరు ఎఫెక్ట్ అనేది అవుతుంది. అంటే ఇదేంటంటే ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు చైనా లాంటి కంట్రీ అనుకోండి, చాలా రిటాలియేట్ టారిఫ్స్, అంటే మీరు వేశారు కదా నేను వేస్తా అంటుంది. అంటే దే ఆర్ ఈక్వల్, అంటే అది 36 ట్రిలియన్ ఎకానమీ. అలా మాట్లాడడానికి ఇండియా ఇస్ ఇన్ దట్ పొజిషన్ లేదండి, లేదు. మనం ఫస్ట్ నుంచి కూడా సో యూ కెన్ ఇమాజిన్ వాళ్ళది 36 ట్రిలియన్ ఎకానమీ, మనది 4 ట్రిలియన్ ఎకానమీ, 9 times ఎక్కువ. సో మనకంతా వాళ్ళది చైనా వాళ్ళది 18 ట్రిలియన్ ఎకానమీ. సో దే ఆర్ ఎట్ పార్ టు టాక్ అబౌట్ ద టర్మ్స్. కొంచెం వాళ్ళు టఫ్గా పెడతారు. మనం ఏంటంటే గ్రోయింగ్ ఎకానమీ, వీఆర్ ఆల్ ఎమర్జింగ్ మార్కెట్స్ అంటారు, వీఆర్ డెవలపింగ్ అండ్ ఎమర్జింగ్ మార్కెట్స్. సో వాళ్ళతో ఏంటంటే మనం కొంచెం సాఫ్ట్ ట్రేడ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తేనే మనము కూడా ఫ్యూచర్లో అదే మనం పెట్టుకున్నాం కదా, మనం కూడా 3rd లార్జెస్ట్ ఎకానమీ, ఇప్పుడు మనం 5th లార్జెస్ట్ ఎకానమీ. సో ఫ్యూచర్లో 3rd లార్జెస్ట్ ఎకానమీ అవ్వాలి అంటే మనకి పొజిషన్స్ అన్నీ కూడా చాలా సాఫ్ట్గా బ్యాలెన్స్డ్గా మనం వెళ్లాల్సి ఉంటుంది. సో వాళ్ళతో మనము అసలు వెయ్యడం కాదండి, తగ్గిస్తామని చెప్తున్నాం ఆల్రెడీ. తగ్గించండి, మాట్లాడుకుందాము. అసలు వేయడం పక్కన పెట్టండి, ఆల్రెడీ గూగుల్ ట్యాక్స్ అని ఒకటి ఉండేదండి, అది మనం కంప్లీట్ గా తీసేసాము. ఎప్పుడైతే వాళ్ళ టారిఫ్స్ అంటున్నారో, సో వాళ్ళు ఎక్కడి నుంచి ఇంపోర్ట్స్ యుఎస్ నుంచి మన దగ్గరికి ఏవైతే ఇంపోర్ట్స్ వస్తున్నాయో వాటి మీద చాలా వరకు మేము తగ్గిస్తాము, మీరు కూడా తగ్గించండి రైట్ అనేది స్టార్ట్ అయ్యింది. బట్ ఇదంతా జరగడానికి కొంచెం టైం. సో అంటే ఇప్పుడు మనం గోల్డ్ రేట్స్ తగ్గినాయి అన్న టాపిక్ గురించి మాట్లాడుకుంటుంటే, ఇది మార్కెట్లో వచ్చినటువంటి ఒక స్లైటర్ కరెక్షన్ గా చూడాలా, లేకపోతే డీపర్ ఇన్స్టెబిలిటీ ఆఫ్ ది మార్కెట్ కి ఇది సంకేతంగా భావించాలా? ఇప్పుడు మీరు యుఎస్ లో చూసుకుంటే ఆల్మోస్ట్ 6 ట్రిలియన్ వైపౌట్ అయిపోయింది మార్కెట్ క్రాష్ వల్ల. అచ్చా, యుఎస్ ఎకానమీ కూడా ట్రంప్ టారిఫ్ విధానాల వల్ల సెల్ఫ్ గోల్ అయింది, వాళ్ళకి కూడా గోల్ అయ్యిందండి. సో అక్కడ కూడా చాలా, అంటే ఆల్మోస్ట్ 6 lakh పీపుల్ బయటకు వచ్చి అక్కడంతా కూడా నిరసనలు చెప్తున్నారు, మాకు చాలా నష్టం అవుతుంది. ఇన్వెస్టర్స్ కూడా వాళ్ళ మనీని చాలా పోగొట్టుకున్నారు. ఎప్పుడైతే మీకు ఒక ఇన్వెస్ట్మెంట్ లో లాస్ వచ్చిందో, ఇప్పుడు గోల్డ్ ని లిక్విడేట్ చేసుకోవడం మొదలు పెట్టారు. గోల్డ్ ని అమ్మేసి అక్కడ వచ్చిన లాసెస్ కి కొంచెం లిక్విడేట్ చేసుకుంటున్నారు. మరి అక్కడ ఉన్న కొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఒక అసెట్ క్లాస్ లో చాలా లాస్ వచ్చిందండి, చాలా లాస్ వచ్చింది, మీకు మార్జిన్స్ చాలా అవసరం. సో ఏం చేస్తారు, మన దగ్గర ఇంకొక అసెట్ క్లాస్ ఏదైతే ఉందో, ఏదైతే ప్రాఫిట్స్ లో ఉన్నారో దాన్ని బుక్ చేసుకుంటాం కదా, డబ్బులు తీసుకుని ఇక్కడ వచ్చిన నష్టాన్ని మీరు కొంచెం మేనేజ్ చేసుకోవాలి కదా ప్రస్తుతానికి. ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్ జరిగింది కదండి, మార్కెట్స్ క్రాష్ అయినాయి కాబట్టి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసిన డబ్బులన్నీ అన్ని దేశాలు దేర్ టేకింగ్ ఇట్ బ్యాక్ టు సమ్ ఎక్స్టెంట్. ఏంటంటే ఇప్పుడు ఈ మార్జిన్స్ ఏవైతే వాళ్ళకి లాసెస్ వచ్చాయో, ఈ గోల్డ్ లో చాలా ప్రాఫిట్స్ వచ్చాయి కదండి. లాస్ట్ ఇయర్ 25% వచ్చింది, ఈ ఇయర్ కూడా ఆల్మోస్ట్ ఈ 3-4 months లోనే మన 15% పెరిగింది. సో ఇక్కడ మనం ప్రాఫిట్స్ లో ఉన్నాం కదా, కొంచెం ఈ అడ్జస్ట్మెంట్స్ కోసం గోల్డ్ ని కొంచెం లిక్విడేట్ చేశారు కాబట్టి మనకి గోల్డ్ అనేది క్రాష్ అయింది. అంతేగాని గోల్డ్కి డిమాండ్ తగ్గింది, గోల్డ్ ఇంకా తగ్గిపోతుంది ఏవైతే మీరు చెప్తున్నారో 50,000 అయిపోతుంది, we don't believe in all those. అంటే కొంతకాలం మీరు అన్నట్లు ఇందాక నెగోషియేషన్ అయ్యే వరకు యూ కెన్ ఎక్స్పెక్ట్ ది డౌన్ ట్రెండ్ ఆఫ్ గోల్డ్ ట్రెండ్, కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ట్రెండ్స్ అన్ని అప్ అండ్ డౌన్ నడుస్తూ ఉంటాయి కదా. సో 50,000 దాకా కూడా వెళ్తుందా అన్న ఒక ఆశ అయితే ఉంది, కానీ అంత డ్రాప్ అయితే. ఎందుకంటే గోల్డ్ లో మీకు ఈ ఈక్విటీ మార్కెట్స్ క్రాష్ అయినంత ఎప్పుడైనా మీరు గోల్డ్ తగ్గడం చూసారా మీ లైఫ్ లో? ఎప్పుడైనా ఒకేసారి? నెవర్ కదా. ఇప్పుడు ఎందుకు అలా జరుగుతుంది అనుకుంటారు? అంటే ఇదే ఫస్ట్ టైం వచ్చాయా ఫైనాన్షియల్ క్రైసిస్? ఎప్పుడు క్రైసిస్ వస్తూనే ఉన్నాయండి. మీరు కోవిడ్ లో చూసారా ఇంత క్రాష్ అవ్వడం గోల్డ్? నో, నెవర్. అంతకన్నా పెద్ద అన్సర్టనిటీ జరుగుతుందా? లేదే.
అంత ఎక్స్పెక్ట్ చేయకూడదండి. అయితే ఒకటి ఇప్పుడు కొంచెం తగ్గింది అని మాట్లాడుకుంటున్నాము, తగ్గిందండి. ఈ పాయింట్ లో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం ఇస్ అ వైస్ చాయిస్. వెరీ గుడ్ చాయిస్ అనే మేము చెప్తాము. ఈ టైం కొంచెం ఏదైతే 87,000 ఉంది, మేబీ ఇక్కడ నుంచి ఒక 2,000 తగ్గింది అనుకోండి, 85,000కి వస్తుంది కదా. సో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా 85,000, 86,000 ఇలా ఒక లెవెల్ పెట్టుకొని ప్రతి లెవెల్లో కొంత, అంటే ఇప్పుడు ఒక 1,000 రూపీస్ తగ్గింది అనుకోండి, మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంకో 1,000 రూపీస్ తగ్గింది, ఇంకొంచెం, ఇట్లా మీరు దీన్ని కూడా ఎన్కాష్ చేసుకోవచ్చు కదా, బికాస్ దిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ. ఒక ఇన్వెస్టర్ సైకాలజీ మేడం ఎప్పుడు ఎలా ఉంటుందంటే, ఫియర్ కానీ, స్పెక్యులేషన్ కానీ, మీడియా నాయిస్ కానీ, వీటన్నిటికీ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాడు. రేట్ గోల్డ్ తగ్గింది అని మాట్లాడుకుంటూ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకోవడంతోనే లిక్విడేట్ అయిన గోల్డ్ మొత్తం మళ్ళీ అందులోనే ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తే అదే గోల్డ్ ప్రైస్ కూడా హైక్ కూడా మళ్ళీ కారణం అవ్వచ్చు. అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే ఇలాంటి, అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చూసాం అనుకోండి, ట్రంప్ టారిఫ్స్ అనే సిచ్యువేషన్స్ చూస్తే ఎప్పుడైతే ఈ సిస్టమ్ లో ఫియర్ వస్తుందో ఎవరైనా సరే గోల్డ్ ని బై చేయడానికి ఇష్టపడతారంటే మనీ అంతా కూడా ఒక ఎసెట్ క్లాస్ నుంచి ఒక్కొక్క ఎసెట్ క్లాస్కి వెళ్తుంది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అంతా సెటిల్ అవ్వడానికి ఒక 1 year పడుతుందేమో, ఎకానమీస్ కానీ లేకపోతే స్టాక్ మార్కెట్స్ కానీ ఇదంతా. మరి ఇంతవరకు మన అమౌంట్ని సేఫ్గా ఎక్కడ పెట్టుకోవాలి? ఏదో ఒక చాయిస్ ఉండాలి కదా. సో దట్ ఈస్ ద సేఫెస్ట్ హెవెన్ అని మేము గోల్డ్ని చెప్తాం. ఇంకొకటి ఏం చెప్తున్నారు అంటే, యూఎస్లో ఈ పర్టికులర్ సిచ్యువేషన్స్, ఇప్పుడు అందరూ ఇంపోర్ట్స్ వాళ్ళకి ఎవరైతే యూఎస్కి చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ టారిఫ్స్ పెంచారు. సో ఇప్పుడు అక్కడ అంతా కూడా కాస్ట్లీ అయిపోతాయి కదా, ఈ చాక్లెట్స్ కానీ, కాఫీ, ఈవెన్ స్మాల్ కార్స్ నుంచి ఇవన్నీ, సెమీ కండక్టర్స్, యూ నేమ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే యూఎస్లో 100 వస్తువులు వాళ్ళు తీసుకుంటే 60% ఇంపోర్ట్సేనండి. వాళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి ప్రొడ్యూస్ అయ్యేవి చాలా తక్కువ. సో అందుకనే వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని ఎక్కువ ఇంపోర్ట్సే చేసుకుంటారు. ఇప్పుడు అన్నిటి మీద ప్రైస్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కదా. ఇన్ఫ్లేషన్ పెరిగింది అంటే గోల్డ్ పెరుగుతుంది. సో ఇన్ఫ్లేషన్కి తర్వాత గోల్డ్కి ఎప్పుడు కూడా డైరెక్ట్ రిలేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ ట్రంప్ టారిఫ్స్ వల్ల గోల్డ్ రేట్ తగ్గింది అని మనం ఎట్లయితే మాట్లాడుకుంటున్నామో అది తాత్కాలికమే. కరెక్ట్. ఈ గోల్డ్ రేట్, ఈ టారిఫ్స్ వల్ల గోల్డ్ రేట్ కూడా పెరుగుతుంది, బికాజ్ ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది. ఫ్యూచర్ లో పెరగడమే కానీ తగ్గడం అనేది లేదండి. జస్ట్ అక్కడ పాజ్ తీసుకుంది. జస్ట్ అక్కడ కొంతమంది గోల్డ్ ప్రాఫిట్ కూడా బుక్ చేసుకుంటారు కదండి. దే హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ ప్రాఫిట్స్ ఇన్ సో లాంగ్. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారు. కొంచెం అందుకని కొంచెం మనకి ఆ పర్టికులర్ ఎంత పర్సెంటేజ్, 3% తగ్గింది. క్రాష్ అని అంటామా? 3% గోల్డ్లో మనకి 3.5 weeks లో నుంచి గోల్డ్ తగ్గడం అనేది మనకి కనిపించింది. ఈ 3 weeks నుంచి మనం గోల్డ్ అనేది తగ్గుతూ ఉంది. అక్కడ మనకి ఎంత తగ్గింది అనేది మాట్లాడుకుంటే ఒక 3%. ఓన్లీ 3% కి ఎంత తగ్గిపోయిందని మనము ఫీల్ అవుతున్నాము. సో 87,000 అండి ఇప్పటికి కూడా మనకి. 87,000 అనేది ఇట్స్ నాట్ సో బిగ్ క్రాష్ అనేది మనం చెప్పదలుచుకోలేదు. బట్ ఏంటంటే ఎనీహౌ దిస్ ఈస్ అన్ ఆపర్చునిటీ అనుకొని ఎవరైనా బై చేసుకోవాలంటే యూ క్యాన్ బై ఇన్ ద గోల్డ్ అండి. గోల్డ్ వేగంగా మేడం మైనింగ్ రిజర్వ్స్ పెరగడం కానీ, ఫైనాన్షియల్ బ్యాంక్స్ లో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గడం కానీ, లేకపోతే బ్యాంక్స్ లో గోల్డ్ రిజర్వ్స్ పెరగడం కానీ కూడా కారణాలు అవ్వచ్చా గోల్డ్ రేట్ తగ్గడానికి? లేదండి, గోల్డ్ రేట్ ఇంత తగ్గడానికి అయితే మాత్రం కారణము అన్ని అసెట్ క్లాసెస్ క్రాష్ అయ్యాయి. నేను చెప్పినట్టుగా ఈక్విటీ క్రాష్ అయింది, తర్వాత క్రిప్టో కరెన్సీస్, తర్వాత స్టాక్ మార్కెట్, అలా దాంతో పాటు గోల్డ్ కూడా క్రాష్ అయింది. అంతే. దట్ ఈస్ వాట్ ఈక్వలెంట్ టు ఆల్ అసెట్ క్లాసెస్ క్రాష్ అయ్యాయి కాబట్టి గోల్డ్ క్రాష్ అయింది. కానీ బట్ దీనికి మనం ఇది ఇంతే ఇంకా పడిపోతుంది అంటే మాత్రం మాకేంటంటే అంత గోల్డ్ పెరగడానికి ఇంకా పాజిటివ్గానే అనిపిస్తుంది, కానీ నెగిటివ్గా అయితే డిమాండ్ అయితే కనిపించట్లేదండి. ఎందుకంటే ఫియర్, అన్సర్టనిటీ ఎంత ఉంటుందో గోల్డ్ అంత పెరుగుతుంది. ఫియర్, అన్సర్టనిటీ ఎంత ఇంక్రీజ్ అయిపోతూ ఉందో గోల్డ్ అంత ఇంక్రీజ్ అయిపోతుంది. సో అలానే ఇన్ఫ్లేషన్ ఎంత పెరుగుతుందో గోల్డ్ అంత పెరుగుతుంది. ఇంట్రెస్ట్ రేట్స్ ఇప్పుడు యూఎస్లో ఐ థింక్ మేబీ 1-2 weeksలో ఇంట్రెస్ట్ రేట్స్ మళ్ళీ తగ్గించబోతున్నారు. తగ్గిస్తే గోల్డ్ పెరుగుతుంది. సో మా సంకేతాలన్నీ కూడా గోల్డ్ పెరగడానికి. ఇంట్రెస్ట్ రేట్స్ యూఎస్లో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్, ట్రంప్ ఈజ్ ఆస్కింగ్ ఫెడ్ కమిటీని మీరు ఇంట్రెస్ట్ రేట్స్, మన దగ్గర కూడా మన దగ్గర ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తుందండి. సో మీకు ఈఎంఐస్ బాగా కాస్ట్లీ అవుతున్నాయి, మీకు పర్చేసింగ్ పవర్ తగ్గుతుంది అని చెప్పి మన దగ్గర కూడా ఆర్బీఐ గ్రోత్ ఎప్పుడైతే తగ్గిపోతుందో ఇంట్రెస్ట్ రేట్ భారం మీకు పెరుగుతుంది. కాబట్టి వాటిని తగ్గించడానికి రేపు మన ఆర్బీఐ కూడా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తున్నారు. సో మీకు ఏవైతే లోన్స్ ఉంటాయో లోన్స్ మీద మీరు తీసుకునే హోమ్ లోన్స్ మీద కూడా
కొంచెం మీకు రిలీఫ్ అనేది మేబీ నెక్స్ట్ వీక్ నుంచి మీరు అంటే చూడొచ్చు. కనపడదు కానీ గోల్డ్ ఇన్నిటి మీద ఆధారపడి చాలా. ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్ తగ్గితే తగ్గితే గోల్డ్ gold రేట్ పెరుగుతుంది. పెరుగుతుంది. అసలు చాలా మార్కెట్ క్రాష్ అయితే గోల్డ్ రేట్ దట్ పెరుగుతుంది. ఈస్ ద సేఫెస్ట్ హెవెన్ అన్నమాట. ఎందుకంటే అందరూ ఎందుకు దాన్ని వెళ్తారంటే అది మిగతా వాటిలాగా అంతలా క్రాష్ అవ్వదు. రైట్. మిగతా ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్ క్రాష్ అయినట్టు, లేకపోతే మిగతా అసెట్ క్లాస్ అయినా స్టాక్ మార్కెట్స్ క్రాష్ అయినట్టు, ఇది ఇంత జరిగినా చూడండి 3% కదా. ఏదన్నా మనం మార్కెట్ టెక్నికల్ స్టాండ్ పాయింట్ నుంచి అండి ఈ గోల్డ్ రేట్స్ పడిపోవడానికి ఒక రెసిస్టెన్స్ హోల్డ్ ఏదైనా వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ 1 year లోపు రఫ్ గా అనుకుంటే? అంటే ఇప్పుడు గోల్డ్ ఒక లెవెల్ వరకు, అంటే ఇప్పుడు మనం రీసెంట్ హైస్ ఏవైతే చూసామో మనం 89,000 వరకు మనం చూసాము. బట్ మా ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు ఎట్లా మేము అనుకునేది ఏంటంటే సెన్సెక్స్ 1 lakh అవుతుంది అనుకున్నాం అండి ముందుగా. బట్ సెన్సెక్స్ ని మించి గోల్డ్ 1 lakh అవుతుంటే మాకే ఆశ్చర్యం వేస్తుంది అసలు. జస్ట్ షాక్డ్ అసలు. మేము అనుకున్నాం సెన్సెక్స్ 1 lakh ముందు రీచ్ అవుతుంది గోల్డ్ కన్నా అనుకున్నాము. బట్ గోల్డ్ మా సెన్సెక్స్ ని కూడా బీట్ చేస్తూ దానికన్నా ముందు మేమే 1 lakh. ఎలాంటి స్టెప్స్ జరిగితే గోల్డ్ రేట్ కి రెసిస్టెన్స్ వస్తుందని అనుకోవాలండి? అసలు మనం చూస్తామా ఏది తగ్గుతుందనా? అట్లీస్ట్ అక్కడతో ఉంటుందా అన్నది అసలు లేదండి. సిచ్యువేషన్స్ అలా లేవు. బయట సిచ్యువేషన్స్ ఏంటంటే చాలా రిస్క్ అనేది పెరిగిపోతూ ఉంది. ఇప్పుడు ఒకవైపు అంటే ఈ ట్రేడ్ అంటే దీన్ని మేము ట్రేడ్ వార్ అంటామండి. యు ఆర్ సీయింగ్ సమ్ కైండ్స్ ఆఫ్ వార్స్ కదా. ఇప్పుడు మనము ఇక్కడ అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ వార్. బట్ ఈ ట్రేడ్ కూడా ఒక రకమైన వారే బిట్వీన్ యుఎస్ అండ్ చైనా. బిట్వీన్ యుఎస్ అండ్ ది రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ కన్నా చైనాతో ఇంకొంచెం ఎక్కువగా స్టిఫ్ గా ఉంది. ఇప్పుడైతే ఇప్పుడు యుఎస్ అనేది బిగ్గెస్ట్ ఎకానమీ. అక్కడ స్లో డౌన్ అయింది అనుకోండి, మన ఇండియాలో మనం ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా బికాస్ ఆఫ్ యుఎస్ రెసిషన్లోకి వెళ్ళిపోతుందా, యుఎస్ స్లో డౌన్ అవుతుందా, దాని ఇంపాక్ట్ మన మీద ఉంటుంది. సో వాళ్ళు అందరూ అంటే ఎంటైర్ బిగ్గెస్ట్ ఎకానమీస్ ఎప్పుడైతే ఫ్లరిష్గా ఉంటాయో మన ఇండియా కూడా ముందుకు వెళ్తుంది. బట్ ఎప్పుడైతే మిగతా ఎకానమీస్ అన్నీ కూడా స్లో డౌన్ అవుతాయో దాని ఇంపాక్ట్ అనేది, ఎందుకంటే వీఆర్ ఇంటూ గ్లోబలైజేషన్, ఈ గ్లోబలైజేషన్ ఇంపాక్ట్ వల్ల ఒకరు కానీ స్లో అయితే దాని ఇంపాక్ట్ మన మీద కూడా పడుతుంది. సో దానివల్లే అంతా కూడా ఫియర్గా ఫీల్ అవుతున్నారు. బికాస్ ఆఫ్ దాట్ ఫియర్ యుఎస్ కానీ స్లో డౌన్ అయితే, వాళ్ళ ఎకానమీ స్లో డౌన్ అయితే, చైనా ఎకానమీ స్లో డౌన్ అయితే, మన ఇండియా వెరీ స్ట్రాంగ్ అండి. ఇప్పటికీ కూడా డొమెస్టిక్గా కానీ మనకున్న కన్జంప్షన్ కానీ అంతా కూడా స్ట్రాంగ్. మన జిఎస్టీ కలెక్షన్స్ కానీ మీరు ఏ వైపు చూసుకున్నాండి, అఫ్ కోర్స్ ఇప్పుడు మనం అన్ని అసెట్ క్లాసెస్ క్రాష్ అయ్యామనుకున్నాం, క్రూడ్ కూడా క్రాష్ అయింది. క్రూడ్ ఆల్సో బికమ్ $64. అసలు వీఆర్ ఎక్స్పెక్టింగ్ అసలు మన ఇండియాలో ఎందుకు పెట్రోల్ ప్రైజెస్ తగ్గించరు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎగ్జాక్ట్లీ ఎందుకు $63 వచ్చిందండి, ఎందుకు ఒక 2 rupees ఎందుకు తగ్గించకూడదు? వీఆర్ వెరీ వెరీ చీప్ నౌ. ద క్రూడ్ హ్యాస్ క్రాష్డ్ ఆల్మోస్ట్ $160 నుంచి ఇప్పుడు $60. యూ కెన్ ఇమాజిన్ ఎంత తగ్గిందో. మనకేం తగ్గించారు? సో ఇలాంటివన్నీ కూడా మనకి ఇంటర్నేషనల్గా ఈ క్రాషెస్ అనేది ఆ ఒక్క అసెట్ క్లాస్ కాకుండా క్రూడ్ కూడా తగ్గింది. ఇవన్నీ కూడా మనకి పాజిటివ్. ఎందుకంటే ఇండియా ఇంపోర్ట్స్ ఎ లాట్, క్రూడ్ని బాగా ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు అది చాలా చీప్ అయిపోయింది కదండి. సో ఇవన్నీ కూడా మన ఎకనామికల్గా ఇండియా ఎంత స్ట్రాంగ్ ఉన్నా బయట కంట్రీస్ కొంచెం స్లో డౌన్ అవుతుంటే ఆ ఇంపాక్ట్ అనేది మనకి కనిపిస్తుందండి. బట్ దిస్ ఈజ్ టెంపరీ. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇట్స్ వెరీ స్ట్రాంగ్. ఇండియన్ ఎకానమీ చాలా స్ట్రాంగ్గా ఉంది. మీకు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు ప్యానిక్ అయిపోయి సెల్ ఆఫ్ చేసేసుకొని దాన్ని అట్లా అంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ ఏవైనా సరే మీరు అలాంటి డెసిషన్స్ అయితే, హార్ష్ డెసిషన్స్ అయితే ఈ టైంలో తీసుకోకూడదండి. గోల్డ్ ని హోల్డ్ చేసుకోమంటారా? సెల్ ఆఫ్ చేసుకోవచ్చా? అంటే కొంత ప్రాఫిట్ ఏదైనా ఉంటే ఆల్రెడీ కొంతమంది ఇప్పుడు అదే మార్కెట్లో ఇప్పుడు గోల్డ్ పడడానికి కారణం అదే ఏంటంటే కంటిన్యూస్గా గోల్డ్ పెరిగింది. మీరు గమనించారో లేదు, 72,000 నుంచి అనుకుంటా ర్యాలీ స్టార్ట్ అయింది. కంటిన్యూస్గా ఇప్పుడు 89,000 వరకు పెరిగింది. కొంతమంది ఈటీఎఫ్స్లో పెట్టుకునే వాళ్ళందరూ కూడా ఇందులో కొంచెం సెల్ ఆఫ్ చేసుకున్నారు. బట్ ఏంటంటే గోల్డ్లో ఇండియా ఇన్వెస్ట్మెంట్ అనేది మనం ఇన్వెస్టర్స్ పెట్టేది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. గోల్డ్ అంటే ఏం పెడతాం మనం? ఫిజికల్ గోల్డ్ కొంటూ ఉంటాం, రైట్? సో అది ఎంత వద్దు అని చెప్పినా మన వాళ్ళందరూ కూడా వింటలేదు. ఎందుకంటే ఫిజికల్ గోల్డ్ మీరు ఎప్పుడైతే చిన్న చిన్న ఆభరణాలు ఇలాంటి పెడుతూ ఉన్నారో మీకు తరుగని జిఎస్టీ అని ఆల్మోస్ట్ అక్కడ మీకు 20% వరకు వేస్టేజ్ అయిపోతుంది. సో అలా కాకుండా మనకి ఫుల్ దాని మీద మనకి ప్రాఫిట్ రావాలి అంటే ప్లీజ్ ఇన్వెస్ట్ ఇన్ ఈటీఎఫ్స్. గోల్డ్ ఈటీఎఫ్స్ ఎంత ఈజీ అంటే మీరు జస్ట్ ఒక డీమ్యాట్ అకౌంట్ ఉన్నా
ఇమీడియట్గా మీరు ఒక 5,000 రూపీస్ ఉన్న మీరు గోల్డ్ కొనుక్కోవచ్చు. ఎప్పుడైనా అవసరమైతే దాన్ని ఇమీడియట్గా సెల్ చేసుకోవచ్చు. ట్రాన్సాక్షన్ కాస్ట్లు ఏమీ ఉండవు, జిఎస్టీలు ఏమీ ఉండవు, తరుగులు ఏమీ ఉండవు, మీకు ఆ ప్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉండవు. ఎంత ఈజీ అండి. సో యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్గా మీరు గోల్డ్ని చూడాలి అనుకుంటే మాత్రం గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఈటీఎఫ్స్. అండ్ ఇప్పుడున్న మార్కెట్ వోలటిలిటీని భయపడకుండా షేర్ మార్కెట్స్ కానీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కానీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్కి కానీ హోల్డ్ చేసుకోండి, డోంట్ గెట్ డిస్హార్టెండ్ అంటున్నారు మీరు. అవునండి, అవును. కొంచెం ప్యానిక్ అవుతున్నారు, ఎందుకంటే లాస్ట్ 3 years నుంచి ఒకటే అప్ సైడ్ చూసాం కదండి. అంటే 2020 కోవిడ్ తర్వాత క్రాష్ అవ్వడం ఇదే. ఈ 3 yearsలో ఎప్పుడు మనం అంత క్రాష్ స్టాక్ మార్కెట్లు అంటే క్రాష్ అయినా వెంటనే రికవర్ అయ్యేదండి. ఇప్పుడు అలా కాదు. సో ఇట్ ఈస్ గెట్టింగ్ ఇన్ టు, అంటే మనది నిఫ్టీ ఆల్ టైమ్ హై 26,277, ఇప్పుడు 21,000. సో ఇట్స్ రియల్లీ టఫ్ టైం. ఎవరైతే కొత్తగా ఈ హైయెస్ట్ లెవెల్లో ఇన్వెస్ట్ చేసి ఉన్నారు కదండి, వాళ్ళందరికీ అయితే చాలా చాలా హార్ట్ బ్రేకింగ్గా ఉంటుంది. ఎందుకంటే 26,000 దగ్గర ఇన్వెస్ట్ చేశారు, ఇప్పుడు అది 22,000 అవ్వగానే మీ పోర్ట్ఫోలియోలో అన్ని మైనస్ లో కనిపిస్తూ 10 లక్షలు కాస్త అది ఒక 6 లక్షలు కనిపిస్తూ ఉంటే అంటే ఇందులో ఉండాలా, అనవసరంగా వచ్చామా అని చాలా మంది క్వశ్చన్స్. అంటే అసలు ఎందుకు వచ్చారు ఈ స్టాక్ మార్కెట్లోకి అందరూ? వై మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్టర్ కోవిడ్ తర్వాతనే ఎక్కువగా ఈ పర్టికులర్ స్టాక్ మార్కెట్లోకి వచ్చారండి. ముందు అంతగా ఎవరు స్టాక్ మార్కెట్ వైపు చూడలేదు. నార్మల్ కామన్ పర్సన్, అంటే ఒక చిన్న వెండార్ ఉంటారు చూడండి, వాళ్ళు కూడా స్టాక్ మార్కెట్లోకి వచ్చేసారు. సో ఇంతమంది ఇలా స్టాక్ మార్కెట్లోకి రావడానికి ఏంటంటే బ్యాంకులో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిపోయాయి. సో వాళ్ళు ఇన్ఫ్లేషన్కి బ్యాంక్ ఇచ్చే ఇంట్రెస్ట్కి వర్కౌట్ అవ్వట్లేదు. ఏదైతే పోస్ట్ ఆఫీసుల్లో పెట్టుకునే వాళ్ళు, లేకపోతే ఎన్ఎస్సి సర్టిఫికెట్లు కొనుక్కునే వాళ్ళు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో పెట్టుకునే వాళ్ళు, పిఎఫ్లో పెట్టుకునే వాళ్ళు, లేకపోతే సుకన్య సమృద్ధి ఎఫ్డీలు వేసేవాళ్ళు, సుకన్య సమృద్ధి స్కీమ్లో వీళ్ళందరూ ఒక 9% వచ్చేటప్పుడు హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడైతే అది 9 కాస్త ఇప్పుడు 6% అయ్యిందో, సో దే ఆర్ సర్చింగ్ ఫర్ అనదర్. ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో స్టాక్ మార్కెట్లో ఉంచడం బెటరా, గోల్డ్ ఈటీఎఫ్లు కొనుక్కోవడం బెటరా, లేకపోతే ట్రెడిషనల్ బ్యాంకింగ్ విధానాలు మీరు అన్నట్లు ఎఫ్డీలు ఆర్డీలు ఇవి బెటరా? ఎక్సలెంట్ క్వశ్చన్ అండి. ద క్వశ్చన్ హౌ వీ క్యాన్ గివ్ ఇట్. అన్నిట్లో మనం ఉండాలి, అన్ని అసెట్ క్లాసెస్లో ఒక పర్సంటేజ్ అనేది మనం పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్ ఒక 100 రూపీస్ ఉన్నాయనుకోండి, 50 రూపీసో 40 రూపీసో మీరు ఈక్విటీ పెట్టండి. ఆ తర్వాత ఒక 30 రూపీస్ ఏంటి బ్యాంక్ ఎఫ్డి కానీ, లేకపోతే సుకన్య సమృద్ధి స్కీములు కానీ, లేకపోతే పిఎఫ్లు కానీ, పీపీఎఫ్లు కానీ, ఇది మేము డెట్ అనేది చెప్తాం. డెట్ ఇన్స్ట్రుమెంట్స్లోని వాల్టిలిటీ తక్కువ ఉంటుంది, రిస్క్ తక్కువ ఉంటుంది. సో ఇంకా 20% ఉంది కదండి, 20 రూపీస్ ఉంది కదా, అది గోల్డ్లో పెట్టుకోండి. అద్భుతం, అద్భుతం. సో సింపుల్ అయిపోయిందా? చాలా సింపుల్ అయిపోయింది. నాకు ఈ ఇంగ్లీష్ స్టేట్మెంట్ ఒకటి గుర్తొస్తుంది, డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ సింగిల్ బాస్కెట్. ఇలా ప్రశాంతంగా పెట్టుకున్నారు అనుకోండి, అసలు మార్కెట్ ఎంత క్రాష్ అయినా మీ మొత్తం ఓవరాల్ పోర్ట్ఫోలియో చూసుకుంటే డిస్టర్బ్ అవ్వదు. ఎందుకంటే మార్కెట్ క్రాష్ అయింది కానీ గోల్డ్ ఎక్కువ రిటర్న్ వచ్చింది, ఓవరాల్ గా మీకు బ్యాలెన్స్ అయిపోయింది కదా. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లోని మనకి ఎక్కువగా కూడా ఎసెట్ అలొకేషన్ అనేది, డైవర్సిఫికేషన్ స్ట్రాటజీస్ అనేవి బాగా వర్కౌట్ అవుతాయండి. కానీ మన వాళ్ళు ఏంటంటే ఒకటి పట్టుకుంటే దాంట్లోనే వెళ్తూ ఉంటారు. ఇప్పుడు కొంతమంది కూడా అదే కోవలోకి వస్తాను, బికాస్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇల్లిటరసీ వాట్ ఐ యామ్ హావింగ్. ఓకే, కొంతమందికి రియల్ ఎస్టేట్ అంటే చాలా ఇష్టం, కొంచెం డబ్బులు రాగానే తీసుకొని ఇలా ప్లాటే కొంటా అంటారు. సార్ అది కాదు సార్, కొంచెం వేరే ఇంకో ఇన్వెస్ట్మెంట్స్ కూడా కొంతమందికి లేడీస్ ఎస్పెషల్లీ గోల్డ్ అంటే చాలా ఇష్టం. కొంచెం డబ్బులు వచ్చాయంటే ముందు షాప్కి వెళ్ళాలి, అక్కడ గోల్డ్ కొనుక్కోవాలి. సూత్రాల్లో కాసులు పెంచేసుకుందాం అని ట్రై చేస్తారు కానీ దానివల్ల ఏం లాభం అన్నది ఆలోచించాలి. ఇంకొకటి ఎందుకు ట్రై చేయకూడదు? ఓకే, ఇప్పుడు చాలా మంది గోల్డ్ స్కీములు వేస్తూ ఉంటారు. మేము చెప్పేది ఏంటంటే ఓకే, గోల్డ్ స్కీములు మంచివే, 1 వేయండి 2 వేయండి, ఎన్ని వేస్తారు? ప్రతి షాప్లో గోల్డ్ స్కీమ్ అవసరమా? ఆ 5,000 ఒక ఎస్ఐపి పెట్టి చూడండి, ఎందుకు చేయకూడదు? మనం ఎందుకు చేయకూడదు? ఇట్స్ వెరీ ఈజీ. మీరు గోల్డ్ షాపుల్లో గోల్డ్ కొన్నంత ఈజీగా ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అయిపోయాయి కదండి. రైట్, జస్ట్ మీ మొబైల్లో ఓపెన్ చేసుకుంటేనే చాలా ఉన్నాయి. సో మీకు అడ్వైజర్స్ మేము ఉన్నాము, మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే మేము చేస్తాము. వీఆర్ ఆల్వేస్ అవైలబుల్ టు హెల్ప్ యూ ఎ లాట్. సో మనం ఏంటంటే అన్ని ఒకే దాంట్లో ఒకటి ఇష్టం అయితే, కొంతమందికి ఎఫ్డీస్ అంటేనే ఇష్టం, ఇక వచ్చినప్పుడు అంతా బ్యాంకుకి వెళ్ళడము, ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం. So everyone is sticking with one asset class because of their experiences, because of their convenience. ఈ కన్వీనియన్స్ కంఫర్ట్ జోన్ని కొంచెం దాటి మనం కానీ ఆలోచించినట్లయితే వీ క్యాన్ డూ పర్సనల్ ఫైనాన్సెస్ అన్నీ కూడా బెటర్గా ఉంటాయండి. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్లోనే మనకి ప్రాసెస్, స్ట్రాటజీ, డిసిప్లిన్ అన్నీ అవసరము. సో బికాస్ ఆఫ్ ట్రంప్ టారిఫ్స్ కానీ, స్లో డౌన్ వల్ల కానీ ఐటీలో చాలా జాబ్స్ పోబోతున్నాయి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, యూఆర్ జాబ్స్ అన్నీ కూడా ఇప్పుడు హ్యూమన్ని రీప్లేస్ చేసేస్తాం అంటున్నారు కదా 2026 కల్లా. సో ఇప్పుడు మీ జాబ్స్ అన్నీ కూడా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబో చేస్తే ఇక మన పరిస్థితి ఏంటి? సో మెనీ ఛాలెంజెస్ ఆర్ కమింగ్ టు ద హ్యూమన్ బీయింగ్. సో వీటన్నిటికీ మనం రెడీగా ఉండాలంటే మన పర్సనల్ ఫైనాన్సెస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా పెట్టుకుంటే ఇలాంటివి ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా మనం ఈజీగా ఫేస్ చేయగలము. బట్ పర్సనల్ ఫైనాన్సెస్ అయితే పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి. దాన్ని ఒక ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గరకు వెళ్ళి వాళ్ళ ద్వారా మనం చేయించుకుంటే ఇంకా ఈజీగా అయిపోతుందండి. థ్యాంక్ యూ సో మచ్ మాధవి రెడ్డి గారు, చాలా 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 క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. టేక్అవే పాయింట్స్ ఫ్రమ్ దిస్ ఇంటర్వ్యూ ఒకటి ఏంటంటే, ప్రస్తుతానికి గోల్డ్ రేట్స్ క్రాష్ అయ్యాయి. దట్ డజంట్ మీన్ ఈ ట్రెండ్ ఇలా కొనసాగుతుంది. ఇప్పటికైతే కరెంట్లీ గోల్డ్ రేట్ తగ్గింది కాబట్టి యూ కెన్ స్టార్ట్ లెర్న్ టు ఇన్వెస్టింగ్ ఇన్ టు గోల్డ్. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇంక ఇలాగే తగ్గిపోతుంది, నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్లు 50,000కి వెళ్ళిపోతుంది, 40,000కి వెళ్ళిపోతుంది అన్నవి మాత్రం జరుగుతాయి అన్న నమ్మకాలు సంకేతాలు దరిదాపుల్లో కూడా లేవు. కాబట్టి టు అండర్స్టాండ్ ది మార్కెట్ సైకాలజీ అండ్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ వాట్ ఈస్ బెట్ అట్ దట్ కరెంట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇందాక మాధవ్ రెడ్డి గారు చెప్పినట్లుగా ఫైనాన్షియల్ ప్లానర్స్, అడ్వైజర్స్ మనకు అందుబాటులోనే ఉన్నారు. లెట్ us all take their help and excel financially also. Thank you so much, madam. Thank you so much.